ఈ ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో వల్ల ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు. మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ, బడ్జెట్లోని కేటాయింపులకు కానీ, వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ, అమలు తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు, బేరీజు వేసుకొని చూసినప్పుడు 100కి 100 రూపాయలు పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి. అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది? 100 రోజుల్లోపే 72 రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు. చర్చ అంతా కూడా గత ప్రభుత్వం పనితీరు ఇది అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 చోట్ల వచ్చినటువంటి పనులను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ 9.5 ఏళ్ల పరిపాలన తీరుకు, ప్రభుత్వ తీరుకు, పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదలు చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది.